నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతి పట్ల ఆల్మోస్ట్ రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సరికపోతే దీన్ని ఏమంటారు, ఎక్కడ ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ప్రెజెన్స్ లేని ప్రతి చోట రామ్ చరణ్ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నాడు. ఆయన అభిమానులు కూడా అంతే ఉత్సుకత చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మాట్లాడాలనుకుంటే, ఫస్ట్ తారక రత్న గారి మరణం అయినప్పుడు యూఎస్లో మూవీ రిలీజ్ చేస్తున్నారు అండ్ ఆస్కార్ అక్కడికి వెళ్ళాలి. ఈయన రాలేని పరిస్థితి ఉంటే ఆయన వెళ్ళాడు, ప్రమోషన్స్ అన్నీ ఆయనే చక్కబెట్టుకున్నాడు. బట్ క్రెడిట్ కూడా ఆయనకే ఎక్కువ వచ్చింది. తర్వాత ఆస్కార్ తర్వాత కూడా ఆఫ్టర్ పార్టీలో కూడా ఆయన హంగామా ఎక్కువ ఉండే. ఈయన వెంటనే 19వ తారీఖు వచ్చేసాడు, వెంటనే వచ్చేసాడు. అది విశ్వక్సేన్ దాస్ కదమ్కి ఈవెంట్ కోసమే అక్కడ త్వరగా వచ్చేసాడు. అదొకటి. దాన్ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకున్నారు. మొన్న కూడా శత జయంతి అప్పుడు కూడా ఎన్టీఆర్ రాలేదు, రామ్ చరణ్ వచ్చాడు అని చెప్పేసి, మాకు ఎన్టీఆర్ వద్దు, రామ్ చరణ్ వద్దు, అది ఇది అని చెప్పేసి ఒక రకమైన ఇది జరిగింది. చివరికి ఇది కూడా యూజ్ చేసుకున్నారు మన శ్యామ్ మరణాన్ని కూడా. శ్యామ్కి ఒక చెల్లి ఉంది, చెల్లి పెళ్ళి మనం దగ్గరుండి చేద్దాం, మేము అందరం వచ్చి మన చెల్లి పెళ్ళి మనం చేద్దాం అన్నట్టుగా దీన్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఏంటి, ఎన్టీఆర్ ఉన్న ప్రతి చోట ఆయన్ని డామినేట్ చేస్తూ వీళ్ళు ఎందుకు పైకి. ఇప్పుడు శ్యామ్ పెళ్ళి చేయాలంటే వాళ్ళ అమ్మ నాన్న చేయలేరా? వీళ్ళ అభిమానులే చేయాలా వెళ్ళి ఆయన పెళ్ళి? సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, శ్యామ్ అనే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క మరణం అది అనుమానాస్పదమైంది. సో అదేవిధంగా ఆ కేసులో జరగాలని, విచారణ జరగాలని, న్యాయం జరగాలని ట్వీట్ చేయడము, అది ఆటోమేటిక్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళిపోయింది. సో చనిపోయిన తర్వాత ఎట్లాగ సంస్కార కార్యక్రమాలు చేయాలి కాబట్టి అది చేస్తున్నారు. ఆ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కొంచెం ముందు మనస్తత్వకు వచ్చేసి, ఆ శ్యామ్ అనే అభిమాని యొక్క సిస్టర్ ఉంది, ఆ సిస్టర్కు పెళ్ళి కావాల్సింది. ఒకవేళ ఈత శ్యామ్ లేని లోటు, శ్యామ్కి ఏమన్నా న్యాయం చేకూర్చాలనుకుంటే ఆ సిస్టర్ పెళ్ళి మేమే చేస్తాము. సో ఆ బాధ్యత ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తీసుకుంటుందని ప్రకటించింది. ఇంతవరకు సంతోషం బాగానే ఉంది. సో ఈ వార్త విన్నటువంటి రామ్ చరణ్ గారి అభిమానులు, మేము కూడా ఆ సిస్టర్ పెళ్ళికి బాధ్యతగా మా వంతు సహాయం కూడా చేస్తాం, మాకు కూడా సమాచారం ఇవ్వని వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో దీంట్లో వాస్తవానికి చాలా పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరమే. ఇంకొకటి ఏంటంటే, పిల్ల హైలైట్ అవుతుంది. ఆమె బయటకు వెళ్ళినప్పుడల్లా కూడా నీ పెళ్లి వాళ్ళు ఎవరో చేశారంటగా, మీ అన్నకి ఏదో అయిందంట కానీ డిస్టర్బ్ చేస్తా ఉంటారు. వస్తుంది ఆటోమేటిక్గా. కొన్ని జరిగిన తర్వాత మర్చిపోవాలి వెంటనే సిచ్యువేషన్. బట్ ఆ ఫ్యామిలీ ఇప్పుడు పెయిన్ అనేది, ఈయన చనిపోయాడు, ఈయనతో ఎండ్ అవ్వాల, అది ఫ్యామిలీకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు త్రూ అవుట్ అనుభవిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరేమంటే, అప్పుడు ఎన్టీఆర్ అభిమాని అని చనిపోలేదానా, వాళ్ళ సిస్టర్, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, అదిగో వాళ్ళ చెల్లి, ఒక రికగ్నైజ్ వస్తుంది సోషల్ లైఫ్లో, అదొక వేరే విషయము. సో ఇక్కడ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ సో RRRలో కలిసి నటించడం, అప్పుడే కాదు అంతకు ముందు కూడా వాళ్ళు, అంటే సినిమాలకు రాకముందు కూడా మన గతంలో ఒకసారి చెప్పుకున్నాం, వీళ్ళంతా నైబర్హుడ్ అంటే చిన్నతనం నుంచి కలిసి పెరగడం, అంటే ఒక పక్కింట్లోనే ఉండాల్సిన అవసరం. వీళ్ళంతా కూడా సెలబ్రిటీలు, ఫాదర్స్ అంతా కూడా లేదా ఫ్యామిలీలు అంతా కూడా సినిమా రంగంలో ఉండడం, వాళ్ళ తరచూ వేడుకల్లో పాల్గొనడం, ఈ విధంగా వాళ్ళ బాల్యం కానీ కలిసి చదువుకోవడం, ఫ్రెండ్షిప్. అలా కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా స్నేహం ఏర్పడడాలు, ఇవన్నీ తరచూ చూస్తూనే ఉన్నాం. సో ఈ విధంగా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ కూడా ఎవరు నాకు వాళ్ళంతా కూడా శత్రువులు కాదు, వాళ్ళందరూ మా నటులు, వాళ్ళందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నారు, అందరూ కూడా అలాగే. ఆయన వేరే వ్యవహారం లేండి. సో ఇది కూడా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహం ఉంది, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంది. సో యాదృచ్ఛికంగా ఎక్కడైతే ఎన్టీఆర్ గారు షెడ్యూల్లో ఉండడం వల్ల కానీ ఇతరత కారణాల తర్వాత ఉండకపోవడం వల్ల ఆ ప్లేస్ రిప్లేస్ చేసుకుంటూ ఆయన తరపున ఫుల్ఫిల్ చేసుకుంటూ రామ్ చరణ్ వస్తున్నాడు. సో దీన్ని ఈ విధంగా పాజిటివ్గా తీసుకోవాలి, కానీ వీళ్ళ వైరం ఉన్నదని మనం భావించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే, అక్కడ మీరు అన్నట్టు దమ్కే సినిమా గురించి ప్రమోషన్ ఇతను వచ్చాడు, కానీ ఆ రామ్ చరణ్ గారు అక్కడే ఉండాల్సి వచ్చి, ఆ తర్వాత వెంటనే ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో మోడీ గారిని కలవడం, ఆ క్రెడిట్ అంతా కూడా ఆయన తీసుకోవడం, అవార్డ్స్ తీసుకోవడం, ఆ మీటింగ్లో పాల్గొనడాలు, ఇవన్నీ కూడా జరిగింది. సో ఆ విధంగా ఎక్కడైనా సరే, మళ్ళీ మీరు చెప్పినట్టు తారక మరణంలో ఆయన షెడ్యూల్ షూటింగ్లోనే వాస్తవంగా తారక్ అంటే వాళ్ళ ఓన్ బ్రదర్, వాళ్ళ ఓన్ బ్లడ్. సో అతను అటెండ్ అవ్వాల్సిందే, కానీ చెప్పలేము. అతను ఒక్కడే రావాల్సి వస్తే యూనిట్లో మనకు తెలుసు, ఒక యూనిట్ డేట్ కాంబినేషన్ కుదరకపోతే ఎంత ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతాడో, సినిమా ఎంత లాంగ్ వెళ్ళిపోతుందో కూడా అన్నీ తెలుసు. సో ప్రొడ్యూసర్ దిశ ఆయన రాకలేకపోవడానికి,
ఆ టైంలో ఆయన తరపున ఫ్రెండ్లీ నేచర్ వాళ్ళం. సో రామ్ చరణ్ రావడం, సో ఆ విధంగానే చూడాలి. కానీ దీంట్లో ఒక్కర భాషను చూసుకోవాల్సిన అవకాశం లేదు. సో ఎవరైనా అభిమానులు కానీ లేదా అభిమానుల మధ్య వైరం ఉండవచ్చు, కానీ ఈ నటుల మధ్య మాత్రం ఎలాంటి వైరం ఉండదు. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. తరచు ఒకవేళ హైదరాబాద్లో ఉన్న ఒకే స్టూడియోలో పక్క లొకేషన్లో ఒక పేద లంచ్ కలిసి చేయడాలు కానీ అక్కడ ఇక్కడ చూసుకోవడం, జోగులు వేసుకోవడం, కలిసి పబ్బులకు వెళ్ళడం, లేదా ఈవినింగ్ పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఏదొచ్చి కేవలం అభిమానుల మధ్య వైరమే. వాళ్ళకు మెచ్యూరిటీ లేకపోవడం వల్ల వాళ్ళు పోటీ పడడం వాళ్ళు జరిగితే కానీ వాళ్ళంతా మంచి స్నేహపూర్వకంగానే ఉంటారు. దీన్ని విక్ర భాషలో చూడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఏదో చేస్తున్నారు, మా అభిమాని కాబట్టి వాళ్ళ చెల్లి పెళ్ళి మా బాధ్యత కాబట్టి మేమందరం కూడా నీకు అన్న లాంటి వాళ్ళమే, తమ్ముళ్ళు లాంటి వాళ్ళమే అన్నట్టుగా వాళ్ళు ఏదో చేశారు. దీంట్లో వీళ్ళు ఎందుకు ఇంప్లీట్ అయ్యారు మధ్యలో? వాస్తవానికి కొన్ని సందర్భాల్లో మాట ఇచ్చినా కూడా ఇది ప్రాక్టికల్గా అమల్లోకి రావాలంటే కూడా కొంచెం క్రిటికల్ సమస్యగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ సామాన్యులు ఎవరు కూడా ఇక్కడ ఎన్టీఆర్ క్వార్టర్లోకి వచ్చేసి ఆఫీస్కి వచ్చేసి మళ్ళీ యాక్సెబిలిటీ దొరికించుకొని మా అమ్మాయి పెళ్లి కుదిరింది ఇవన్నీ చేయడం కొంచెం ప్రాక్టికల్గా ఇబ్బందులే. ఒకవేళ నిజంగా కూడా ఇలాంటి విషయంలో ఇచ్చిన మాట ప్రకారం కన్సర్న్లో ఉంటే ఇంకా స్వాగతించవచ్చు. తరచూ రాజకీయ నాయకులు కానీ ఇలాంటి వాళ్ళు కొన్నిసార్లు సందర్భంలో బహిరంగంగా అన్నా కూడా అది అమల్లోకి రావడానికి ఛాయిసెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు చేయాలన్నా కూడా వాళ్ళ దాకా ఈ వార్త వెళ్ళకపోవడం, క్వార్టర్లీ దాటుకుని అక్కడ చేరకపోవడం, ఒకవేళ చేరిన కింద దాకా అమల్లోకి రాకపోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో రేపు మనం చూద్దాం, అమ్మాయి పెళ్ళి ఇంకా టైం ఉండవచ్చు, చదువుకుంటుండవచ్చు. సో ఒకవేళ నిజంగా కూడా అమ్మాయికి పిల్లోడే పాతిక అంతేలేండి. ఒకవేళ నిజంగా కూడా ఒక ఆడకూతురికి సహాయం చేస్తానికి రామ్ చరణ్ అభిమానులు వచ్చినా, ఇంకా వేరే అభిమానులు వచ్చినా, లేదు సాధారణ కార్యకర్తలు ఊరి వాళ్ళు ముందుండి కూడా, ఎందుకంటే ఒక మొగతోడు ఒక ధైర్యం పోయినప్పుడు ఊరు నుంచి కానీ కులం నుంచి కానీ లేదా ఆ వీధుల నుంచి కానీ ఎవరైనా సహాయం చేస్తే సంతోషం. ఒక జీవితం నిలబడుతుందిగా. ఒక జీవితం అంటే ఆమె ఒక్కటంటే జీవితం ఒక్కతే కాకుండా రేపు భవిష్యత్తులో ఆ పిల్లలు వాళ్ళ భర్త ఆ కుటుంబం నిలబడుతుందని సంతోషపడాల్సిందే. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.